హే బ్రో, నీకు జరిగేది చెప్తే ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే నీ బ్యాక్‌గ్రౌండ్ చూసి జడ్జ్ చేస్తారు. వాడి దగ్గర బైక్ ఉందిగా, ప్రాబ్లమ్ ఏంటి అంటారు. వాడు పెద్ద కాలేజ్ కదరా, బాధేంటి అంటారు. రీల్స్ చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు అంటారు. కానీ ఇంటి గోడ దాటితే ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటది. క్లాస్‌లో ఫస్ట్ వచ్చే అబ్బాయి ఇన్‌స్టాలో సక్సెస్. అందరికీ అనిపిస్తుంది కదా వాడు సెట్ అయ్యాడని. కానీ వాడికి ఒక సాడ్ స్టోరీ ఉంది. 8 జాబ్స్‌కి అప్లై చేశాడు. కానీ 8 జాబ్స్ రిజెక్ట్ అయ్యాయి. ఇంట్లో జాబ్ వచ్చిందా అని క్వశ్చన్స్. ప్రాసెస్‌లో ఉంది అని అబద్ధం చెప్తాడు. పార్క్‌లో కూర్చొని 6 అవర్స్ ఫోన్ చూస్తాడు. ఇంట్లో వాళ్ళతో ఆఫీస్‌లో ఉన్నా అంటాడు. ఫ్రెండ్స్ అందరూ ట్రీట్ అడిగితే అర్జెంట్ వర్క్ అని తప్పించుకుంటాడు. రీఛార్జ్‌కి డబ్బులు కూడా ఉండవు. కానీ డీపీలో మాత్రం సూట్ వేసుకున్న ఫోటో పెడతాడు. ఎవ్వరూ నమ్మరసలు. టాపర్ అని బోర్డ్ మీద పేరు ఉన్నా వాడు టెర్రస్ మీద నిలబడి ఇంకా ఎన్ని రోజులు ఇలా అని అడుగుతూ ఉంటాడు. ఐఫోన్ 15 పట్టుకునే అబ్బాయి కార్లో కాలేజ్కి వెళ్తాడు. డ్రెస్ బ్రాండెడ్. అందరికీ అనిపిస్తుంది వాడికి ఏం ప్రాబ్లం ఉంటాయిలే అని. కానీ వాడి వాట్సాప్లో ఒక చాట్ ఉంది. నాన్న కాలేజ్ ఫీజు కట్టలేకపోయాడ్రా, అందుకే కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు అని అమ్మ మెసేజ్ ఉంది. కారు వాడిది కాదు, నాన్న ఫ్రెండ్ది. ఫోటో కోసం జస్ట్ క్యాజువల్గా తెచ్చుకున్నాడు అంతే. ఐఫోన్ ఏమో ఈఎంఐలో తెచ్చుకున్నాడు. ఇంకా 24 మంత్స్ కట్టాలి. నైట్ అమ్మ ఏడుస్తూ కాల్ చేస్తుంది, నాన్న హెల్త్ ఏం బాగోలేదురా అని. వాడేమో నవ్వుతూ పర్లేదులే అమ్మా నేను చూసుకుంటా అంటాడు. కాల్ కట్ చేసి బాత్రూంలో ఏడుస్తాడు. ఎవ్వరూ నమ్మలేరు అసలు. రిచ్ కిడ్ అని అనుకునేవాడు నైట్ టైం అన్నం తినలేక పడుకుంటున్నాడని. జిమ్కి వెళ్ళే అబ్బాయి, సిక్స్ ప్యాక్, బైక్ మీద ఏమో మాస్గా తిరుగుతుండే అబ్బాయి. స్టేటస్లో ఏమో నెవర్ గివ్ అప్, కింగ్, అలోన్ స్ట్రాంగ్, మోటివేషనల్ కోట్స్ పెడతాడు. అందరికీ అనిపిస్తుంటుంది వాడు దమ్ము ధైర్యం ఉన్నవాడు అని. కానీ వాడి గ్యాలరీలో ఒక స్క్రీన్ షాట్ ఉంటుంది. బ్రో ప్లీజ్ 2000 అర్జెంటుగా అమ్మకి టాబ్లెట్స్కి కావాలి అని. ఆ మెసేజ్ని 10 మందికి పంపాడు. 10 మంది చూశారు. కానీ ఒక్కరే రిప్లై ఇచ్చారు, అది కూడా నెక్స్ట్ వీక్ ట్రై చేస్తారా అని. ఆ రోజు నైట్ వాడు అద్దంలో చూసుకొని అడిగాడు, బాడీ బిల్డ్ చేశా కానీ లైఫ్ ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు. స్ట్రాంగ్ అని పోస్టులు పెట్టేవాడు లోపల బ్రోకెన్ అని ఎవ్వరూ నమ్మరు. ఇక నా వల్ల కాదు, గివప్ ఇచ్చేస్తా అని టెర్రస్ మీద నిలబడ్డాడు. అప్పుడు మెసేజ్ వచ్చింది. ఫోన్ ఓపెన్ చేస్తే అమ్మ ఫోటో. కొడుకా నువ్వు హీరోరా అని స్టేటస్లో ఉంది. ఆ ఫోటో చూసి వాడు దిగాడు. ఏడుస్తూ రూమ్కి వచ్చాడు. సో బ్రో, బ్యాక్గ్రౌండ్ చూసి జడ్జ్ చేయకు. బైక్ ఉంటే హ్యాపీ అనుకోకు. సూట్ ఉంటే సెట్ అయ్యాడనుకోకు. సిక్స్ ప్యాక్ ఉంటే స్ట్రాంగ్ అనుకోకు. టాపర్ అయితే ప్రాబ్లం లేదనుకోకు. పెయిన్ అనేది యూనిఫామ్ లాంటిది. టాపర్కైనా, రిచ్ కిడ్కైనా, జిమ్ బాయ్కైనా, రీఛార్జ్ లేని పర్సన్కైనా, కాలేజ్ ఫీజు కట్టలేని వారికైనా ఒకటే. అందరికీ చెప్పలేనివి కూడా చాలా ఉంటాయి. నవ్వుతూ డీపీ పెట్టే ప్రతి ఒక్కరికి నైట్ టైంలో ప్రాబ్లం ఉంటుంది. లైఫ్ సెట్ అని కామెంట్ పెట్టేవాడికి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో నీకు జరిగేది నువ్వే ఓదార్చుకో. ఎవ్వరూ నమ్మకపోయినా పర్లేదు, నిన్ను నువ్వే నమ్ము. ఎందుకంటే నీ బాధ, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా నువ్వే. కామెంట్లో చెప్పు, నీ చుట్టూ ఎవ్వరూ నమ్మరు అనిపించిన స్టోరీ ఏదైనా. టాపర్ ఫ్రెండా, రిచ్ ఫ్రెండా, స్ట్రాంగ్ ఫ్రెండా. నీ ఫ్రెండ్స్కి ఈ వీడియో పంపి నేను నమ్ముతారా అని ధైర్యం చెప్పు. ఒక షేర్తో ఒక మనిషిని టెర్రస్ మీద నుంచి దింపచ్చు. నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదు, మనమందరం ఒకటే యుద్ధం చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ వేరు కావచ్చు, కానీ బాధ మాత్రం అందరిది ఒక్కటే. నీకు నువ్వే లేయి, నువ్వే గెలువు, నువ్వే ఓదార్చుకో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.